వెల్కమ్ బ్యాక్ టు హలో. నవీన్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. నవీన్ గారు. హలో నవీన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మేము ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఇక్కడ స్టెమ్ చేస్తే టోటల్ కౌంట్ 6 million ఇచ్చారండి. ఓకే. అది మార్ఫాలజీ మటుకు సార్ అబ్నార్మల్ పర్సెంటేజ్ 90% ఇచ్చారండి. ఓకే అండి. అయితే దీనికి ఆల్రెడీ నేను 2-3 years పెట్టి మెడిసిన్ వాడుతున్నాను, కానీ అసలు ఆ సెల్స్ అనేది ఇంక్రీజ్ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది కౌంట్ అండి. ఓకే అండి. నవీన్ సార్ హోమియోలో ఏమన్నా రికవరీ ఉంటుందండి? ఓకే అండి నవీన్ గారు, మీరు యాక్చువల్లీ కౌంట్ పెంచడానికి నేను మొదటే చెప్పాను, స్పెసిఫిక్గా కౌంట్ పెంచడానికి ఇతర వైద్యాల్లో సక్సెస్ఫుల్ రేట్ అనేది ఈ రోజు దాకా ఇవ్వలేదండి. ఇప్పుడు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇవన్నీ కౌంట్ పెంచడం అనేది జరగకనే ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగు, మీరు ఏదైనా ప్రాసెస్కి వెళ్ళారండి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ? హలో అండి డాక్టర్. హలో. ఓకే, లైన్ కట్ అయినట్టు. ఓకే అండి. ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ జరుగుతున్న వాటిల్లో కూడా తక్కువ కణాలు ఉన్న వాళ్ళకి కణాల యొక్క తక్కువ కణాలు వాటిని పెంచలేక యాక్చువల్లీ ఆ కణాల యొక్క మంచి కణాలను తీసుకొని ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేయడం జరుగుతుంది. బేసిక్గా అక్కడ కణాలు పెంచడం అనేది జరగదు కాబట్టి ఇది జరుగుతుందండి. కాకపోతే హోమియోపతి వైద్యంలో మనము ఆల్రెడీ more than 80% ఆఫ్ సక్సెస్ రేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంటే ఓలిగోస్పర్మీ అంటే తక్కువ కణాలు ఉన్న వాళ్ళకి more than 80% సక్సెస్ రేట్ ఇవ్వడం జరిగింది. మనం ఆ రిజల్ట్స్ను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అలానే మన హాస్పిటల్ వెబ్సైట్లో కూడా మీరు అలాంటి రిజల్ట్స్ చూడొచ్చు. మరి హోమియోలో ఎలాంటి చికిత్స ఇస్తారు? న్యాచురల్ అండి, న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. వన్ థింగ్ ఈజ్ దర్ నో సైడ్ ఎఫెక్ట్స్ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్. అండ్ ఆల్సో ఒకటి, ఈ మందుల ద్వారా కారణాలు అంటే ఇంద్రియ కణాలు కానీ ఆడవారిలో హార్మోన్లు తక్కువగా ఉండడానికి గల కారణాలని శోధించడం జరుగుతుంది. వాటి యొక్క కారణాలని తీసివేయటం వల్ల ఇంద్రియ కణాలు ఉత్పత్తి పెంచడం జరుగుతుంది. అలానే ఇంద్రియ కణాలు ఉత్పత్తి పెంచడానికి హోమియోపతిలో 250 సంవత్సరాల నుంచి మంచి డ్రగ్స్ ఉన్నాయి. వాటి యొక్క అప్లికేషన్స్ మన హోమియోపతి సంతాన సాఫల్యంలో చేయడం జరిగింది. అలానే సక్సెస్ రేట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫిమేల్స్లో సంబంధించి హోమియోపతి వైద్యం ద్వారా ఎటువంటి హార్మోన్ మందులు వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం గ్లాండ్స్ని ఎన్హాన్స్ చేసి వాటి యొక్క హార్మోన్స్ని న్యాచురల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది బాడీలో. అందువల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువ మందులు వాడకుండా వచ్చిన వాళ్ళల్లో హోమియోపతి వైద్యం ద్వారా అతి త్వరగా సంతానాన్ని కలిగించడం వీలవుతుందండి. ఓకే, మిర్యాలగూడ నుంచి తులసిరామ్ గారు లైన్ లో ఉన్నారండి. హలో తులసిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మాది మా మిస్సెస్ కి 5వ నెల 6వ నెల అబార్షన్ అవుతున్నాయండి. ఓకే. అవి అవ్వకుండా ఏం చేయాలండి? మాది మేనరికం కూడా ఉంది. ఓకే అండి. అంటే మేనరికం ద్వారా అబార్షన్స్ అవుతాయి అనేది కరెక్ట్ కాదండి. మేనరికం అబార్షన్స్ అవుతాయి అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మేనరికం వల్ల కొంత మీకు పుట్టబోయే బిడ్డలకి వ్యాధులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరికి ఒకే ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు కాబట్టి డిసీజెస్ కూడా అంటే త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీ ఇద్దరిలో ఏదో లోపం ఉండటం వల్ల అంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర జెనెటికల్ ఎఫెక్ట్స్లో ఉండే అబ్నార్మాలిటీస్ వల్ల కూడా అబార్షన్స్ జరుగుతుందండి. ఒకసారి అప్రోచ్ అవ్వండి. దానికి సంబంధించి అబార్షన్ ఆపడానికి, అబార్షన్స్ అవుతున్న టైంలో కూడా మనము పీరియడ్ అంటే బ్లీడింగ్ ఆపి ట్రీట్మెంట్ ద్వారా మంచి బేబీని డెలివరీ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అలాంటి కేసెస్ మనం చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి రాజా లైన్ లో ఉన్నారండి. హలో రాజా గారు. నమస్తే మేడం. రాజా గారు చెప్పండి. సార్ చెప్పండి రాజా గారు. అయిపోయి 1 year అయింది. ఓకే అండి. అయితే 9-10 months దాకా మా పిల్లలు వద్దనుకున్నాము. ఓకే. దాకా ఏం రెమెడీస్ ఏం యూజ్ చేయకుండా ఒక 13 days అదేదో ఎగ్స్ రిలీజింగ్ డేట్ ఏదైతే ఉంటుందో కలవకుండా ఉన్నాం సార్. ఓకే. అయితే 2-3 months నుంచి రెగ్యులర్ గా కలుస్తున్నాము. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు.
ఓకే అండి. దీనిపైన ఏమన్నా ఓకే అండి, మీరు అంటే 2 to 3 months అనేదాన్ని మనం కన్సిడర్ చేయలేము. కామన్గా ప్రెగ్నెన్సీ వచ్చే టైమింగ్స్ నెలకి 28 రోజులు, కరెక్ట్గా 28 రోజులకు రావడం అనేది కరెక్ట్ టైము. అలాంటి ఆడవాళ్ళల్లో కామన్గా 11th డే నుంచి 18th డే వరకు ఎగ్ రిలీజ్ జరుగుతుంది, అండం ఉత్పత్తి అవుతుంది. అలాంటి టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ టైంలో కలవండి. మినిమం అంటే ఎలాంటివి వాడకుండా, అంటే కాంట్రాసెప్టివ్స్ కానీ ఎలాంటివి వాడకుండా 1 year లోపు, 1.5 year లోపు, 1 year to 1.5 year ప్రెగ్నెన్సీ రాని వాళ్ళని మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నామని చెప్పి మనం డిసైడ్ చేయడానికి వీలవుతుంది. అలానే మీకు అలాంటి డౌట్గా ఏదైనా ఉంటే వెంటనే ప్రైమరీ టెస్ట్స్ చేయించుకోండి. వెంటనే అప్రోచ్ అయ్యి డాక్టర్ గారిని వెంటనే ప్రైమరీ టెస్ట్ చేయించుకోండి. వాటిలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.